నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు నాడా అని నామకరణం చేశారు. చెన్నైకు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న నాడా పశ్చిమ వాయువ్యం దిశగా కదులుతోంది. డిసెంబర్ 2న తమిళనాడులోని కడలూరు వద్ద ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. నాడా ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫానుతో దక్షిణ కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ కోస్తాలో ఉన్న తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు తుఫాను ప్రభావం అటు కేరళలోనూ తాకనుంది. తీరం దాటే సమయంలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.